అందరికీ నమస్కారం. తెలుగు విద్యా వికాసం యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నా పేరు ఎండమూరి రాజేశ్వరి. తెలుగు వ్యాకరణ తరగతుల్లో భాగంగా ఛందో ప్రకరణంలో ఛందస్సు అంటే ఏమిటి, గురులఘులు ఎలా గుర్తించాలి తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ వీడియోలో గణం అంటే ఏమిటి, గణాలు ఎన్ని రకాలు తెలుసుకుందాం. గణము అంటే కొన్ని అక్షరముల సమూహము. మామూలుగా గణము అంటే గుంపు లేదా సమూహం అని అర్థం. ఇక్కడ ఛందస్సులు అయితే అక్షరముల యొక్క సమూహం, అంటే గురులఘువుల యొక్క కలయిక అన్నమాట. అవి కొన్ని అక్షరాలతో కొన్ని గణాలు ఏర్పడతాయి. ఆ గణాలు ఏంటో తెలుసుకుందాం. ఈ గణాలు ప్రధానంగా ఏకాక్షర గణములు, 2 అక్షరాల గణములు, 3 అక్షరాల గణములు, 4 అక్షరాల గణములు అని ఉన్నాయి. ఈ సహజంగా ఏర్పడేటువంటి గణాలు. ఈ గణాలు మళ్ళీ 3 రకాలుగా భేదాలు ఉన్నాయి. అవి ఏంటంటే సూర్యగణాలు, ఇంద్రగణాలు, చంద్రగణాలు. సాధారణంగా వృత్త పద్యాలలో అన్నీ కూడా 3 అక్షరాల గణాలే ఉంటాయి. 3 అక్షరాల గణాలన్నీ వృత్త పద్యాల్లో ఉంటాయి. అలాగే జాతులు, ఉపజాతుల్లో ఏకాక్షర, 2 అక్షరాలు, 3 అక్షరాలు, 4 అక్షరాలు అన్నీ కలిపి ఉంటాయి అన్నమాట. అది చంద్రగణాలు మళ్ళీ వేరేగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రధానంగా గణాలంటే ఏంటో తెలిసింది. ఆ గణాలు ఏవి ఏకాక్షర గణాలు, ఏవి 2 అక్షరాలు, ఏవి 3, ఎలా గుర్తించాలి అదేంటో ఇప్పుడు తెలుసుకుంటాం. ఏకాక్షర గణములు అవి 2. ఏకాక్షర గణాలు 2. అవేంటి? లఘువు, గురువు. ఒక లఘువు, ఒక గురువు. అంటే దీర్ఘము లేనిది ఏ అక్షరమైనా కూడా లఘువే అవుతుంది. గురువు అంటే నిండు సున్న కలిగింది కానీ, విసర్గ కలిగింది కానీ, పుల్లుహల్లు కలిగిన అక్షరం కానీ, చివర ఏది మిగిలితే మీకు ఇచ్చిన వాక్యం చివర ఏది ఉందో చూసుకోవాలి. మీరు గురువులుగా గుర్తించవలసిన అక్షరాలు. నేను ఇక్కడ రమా అని రాస్తున్నా, గుర్తుపెట్టుకోవడానికి వీలుగా రమా అని. మాకు దీర్ఘం ఉంది కాబట్టి ఇక్కడ గురువు అయింది. ఈ 2 అక్షరాల గణాలు 4 రకాలు. అవేంటి? 2 లఘువులైతే లల అంటాం. 2 లఘువులైతే లల. ఒక లఘువు, ఒక గురువు ఉంటే లగ అంటాం. ఒక గురువు, ఒక లఘువు ఉంటే గల అంటాం. 2 గురువులు ఉంటే గగ అంటాం. ఈ 2 అక్షరాల గణములు 4 రకాలు. ఇక్కడ వీటిని బట్టి మనం పదాలు తయారు చేసుకోవచ్చు. ఉదాహరణకి 2 లఘువులు రావాలంటే రమ అని రాసుకోవచ్చు. రమ, గిరి అలా రాసుకోవచ్చు. లగా ఉందనుకో రమా అని రాసుకోవచ్చు. గల ఉందనుకోండి రామ అని రాయొచ్చు. సీత అని కూడా రాయొచ్చు. గగా ఉంటే రామా, సీత అని రాయొచ్చు. 2 గురువులుగా గుర్తించడానికి వీలుగా మనం చూసుకోవచ్చు. ఈ అంటే 2 అక్షరాల గణాలు ఎన్ని ఉన్నాయి? 4. దీన్నే మనం ఏమంటాం? లలము, లగము, గలము, గగము అంటాం. నేను లలము అని ఎందుకు రాయలేదంటే మూకు కూడా గురువుని గుర్తిస్తారేమో అని లల, లగ, గల, గగ అని రాశాను. 3 అక్షరాల గణములు 8. అవేంటి? మా భజస, నా ఎరత. మా భజస, నా ఎరత అంటే ఒక టేబుల్గా వేసుకోవడానికి కానీ, లేదా అంటే టేబుల్ అంటే ఒక పట్టికలా వేసుకోవడానికి పనికొస్తుంది. అది తర్వాత తెలుస్తుంది మీకు. మా భజస, నా ఎరత. మగణం అంటే అర్థం ఏంటి? 3 గురువులు ఉంటే అది మగణం. ఇప్పుడు ఇక్కడ శ్రీరామ ఉంది, 3 దీర్ఘాలు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ సి అనేది దీర్ఘం, 3 దీర్ఘం. అలాగే కావాలనుకుంటే మనం వేరేది కూడా చూసుకోవచ్చు. ఆరంభం, ఆ దీర్ఘాక్షరం, రము నిండి సున్న కళాక్షరం, భం నిండి సున్న కళాక్షరం, ఆరంభం అని కూడా రాసుకోవచ్చు. ఇక్కడ కొన్ని మాత్రమే రాశాను. ఇక్కడ భగణం అంటే ఏంటి? ఆది గురువు. ఈ గురువు చూడండి, గురువులతో మొదలైంది. మనకి ఇక్కడ 3 గురువులు ఉంటే మా వచ్చింది. ఈ గురువు మొట్టమొదటి వస్తే, ఆది గురువు వస్తే అది ఏమవుతుంది? భగణం అని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మాధవ, ఈ మా అనేది గురువు అయింది అనమాట. మా అనేదే గురువు అయింది. ఇక్కడ కేశవ అని రాసుకోవచ్చు. ఇక్కడ ఈ గురువు కాస్త ఈ మధ్యలోకి వెళ్ళింది కాబట్టి ఈ గురువు ఇక్కడ అనంత ఇక్కడికి వచ్చాం.
అంటే ఇక్కడ ముందు ఒక దానికి వచ్చింది, తర్వాత రెండో దానికి వచ్చింది, తర్వాత మూడో దానికి వస్తుంది. సగణం అంటే ఏంటి? అంత్య గురువు అంటే ఇక్కడికి వచ్చింది. వరద, వరములను ఇచ్చువాడా అని రాసుకోండి, అంటే ఇక్కడ. ఇప్పుడు మా భజస అయింది. తర్వాత ఏమవ్వాలి? నయరత. నయరత అంటే ఏంటి? నగణం అంటే 3 లఘువులు. కమల, రమణ రాసుకోవచ్చు అలా. ఎగడం అంటే ఇక్కడ ఏంటి? ఈ లఘువు ఆదిష్ట మొదట్లో వస్తే అది ఏం రావాలి? లఘువు మొదట్లో వస్తే మిగతా అన్ని గురువులు అవుతాయి కదా. ఇక్కడ మురారి, విష్ణుమూర్తి పేరు మురారి అని పెట్టుకున్నాం. అంటే ఎక్కడ వరకు వచ్చిందో లఘు దానికి మాత్రం పెట్టుకోండి. రగణం మళ్ళీ ఇక్కడ లఘు ఎక్కడికి వచ్చింది? మధ్యలోకి వచ్చింది, చూసారా? అంటే ఇక్కడ ఇక్కడ శ్రీ హరి అనే దాంట్లో 2 దీర్ఘాక్షరాలు ఉన్నాయి. హా ఒకటే లఘు అయింది. తగణం అంటే ఏమిటి? చివరికి వచ్చింది. ఇక్కడ గోవింద, గో అనే గురువు, విమ్ అనేది గురువు, ఇదొక్కడే దా ఒకటే లఘు అవుతుంది. అంటే 3 గురువులుంటే మగణమని, ఆది గురువు అయితే భగణమని, మధ్య గురువు అయితే జగణమని, అంత్య గురువు అయితే సగణమని తెలిసింది. 3 లఘువులుంటే నగణమని, ఆది లఘు ఎగడమని, మధ్య లఘు రగడమని, అంత్య లఘు తగణమని తెలిసింది. అలా మనం గుర్తుపెట్టుకోవచ్చు అన్నమాట. ఇంకా 4 అక్షరాల గణాలు ఎన్ని ఉన్నాయి? 3. అవి ఏంటంటే నల, నగ, సల. నల, నగ, సల. నల అంటే నగణం అని ఇక్కడ తెలిసిపోయింది మనకి. ఇక్కడ అంటే అర్థం ఏంటి? నగణము ప్లస్ లఘు అయిందనమాట. మన ఈజీ గుర్తు. ఎందుకంటే ఇక్కడ నా తెలిసిపోయినప్పుడు లా, ఛందస్సు భాషలో లా అంటే లఘు కదా, కాబట్టి అక్కడ పెట్టాం. ఇక్కడ మళ్ళీ నగణము ప్లస్ గురువు. ఇప్పుడు ఏది ఎక్స్ట్రా వచ్చిందో చూసుకోండి. ఏది ఎక్స్ట్రా వచ్చిందో చూస్తే మీకు అర్థమైపోతుంది. సల, ఇక్కడ వరకు సగణం అని తెలిసింది మీకు. కొత్తగా ఏది వచ్చింది? లా వచ్చింది కదా. ఆ 2 కలిపితే ఇది నల, నగ, సల. నగణము ప్లస్ లఘు అయితే నల అవుతుంది. నగణము ప్లస్ గురువు అయితే నగ అవుతుంది. సగణము ప్లస్ లఘు అయితే సల అవుతుంది. ఇక్కడ 4 లఘువులు ఉంటే మనం ఏమి రాయాలి? అమరులు, అసురులు. అమరులు అంటే దేవతలు, అసురులు అంటే రాక్షసులు, ఏదైనా రాసుకోవచ్చు. ఇక్కడ అతని, కిన్, అతని ఇక్కడ వరకు ఒకటి అయింది. కిన్ అనేది ఏంటి? పొల్లు హల్లు కల అక్షరం, కాబట్టి ఇక్కడ వచ్చింది. మనం వీటికి కూడా ఇలా గుర్తించి చూసుకోవచ్చు. ఇలా సల అంటే ఏంటి? ధనుజారి. ధనుజులు అంటే ఎవరు? దైత్యులు. దితి యొక్క కుమారులు దైత్యులు, రాక్షసులు అవుతారు. వాళ్ళకి శత్రువు ఎవరు? విష్ణుమూర్తి అన్నమాట. ఇప్పుడు వీటికి గుర్తించే విధంగా మనం దీని మీద ఇలాగ గుర్తించుకోవచ్చు తెలియడం కోసం. నీ పక్కన గుర్తించే మీకు ఇలా దగ్గరగా అయిపోకుండా ఉండడం కోసం అలా గుర్తించాను. ఇలా ఇరుకుగా ఉంటుంది కదా అని ఇలా గుర్తించాను అన్నమాట. ఇక్కడ రా అంటే ఒకటి ఇక్కడ ఇలా చేసుకోవచ్చు. లల అంటే 2 లఘువులు. లగ అంటే ఇలాగా. గల అంటే ఇలాగా 2 ఇలాగా. శ్రీరామ అంటే 3 గురువులు. మాధవ, అనంత అలా గుర్తించుకోవచ్చు. అర్థమైంది. ఇప్పుడు గణం అంటే ఏంటి? గుంపు లేదా సమూహం. ఈ అక్షరాల గుంపుని ఇక్కడ గణము అన్నాం. ఈ గణాలు ప్రధానంగా ఎన్ని రకాలు? 4 రకాలు. అవి ఏంటి? ఏకాక్షర గణాలు, 2 అక్షరాల గణాలు, 3 అక్షరాల గణాలు, 4 అక్షరాల గణాలు. ఏకాక్షర గణాలు ఎన్ని? 2. అవేంటి? ఒకటి లఘువు, ఒకటి గురువు. ఛందస్సు భాషలో లా అంటే లఘువు, గా అంటే గురువు. 2 అక్షరాల గణాలు ఎన్ని? 4. అవి లలము, లలము, లగము, గలము, గగము. అంటే 2 లఘువులు వస్తే లల, ఒక లఘువు ఒక గురువు వస్తే లగ, ఒక గురువు ఒక లఘువు వస్తే గల, 2 గురువులు వస్తే గగ. 3 అక్షరాల గణాలు ఎన్ని? 8. మా భజస నయరత, మా భజస నయరత. మగణం అంటే 3 గురువులు. ఆది గురువు భగణం, మధ్య గురువు జగణం, అంత్య గురువు సగణం.
నయరత. 3 లఘువులైతే నగణం. ఆది లఘువు యగణం, మధ్య లఘువు రగణం, అంత్య లఘువు తగణం. ఇక 4 అక్షరాల గణాలు ఎన్ని? 3. నల, నగ, సల. అంటే నగణము ప్లస్ లఘువైతే నల అయింది, నగణము ప్లస్ గురువు అయితే నగ అయింది, సగణము ప్లస్ లఘువు అయితే సల అయింది. ఇక్కడ వరకు మీకు పూర్తిగా తెలిసింది కదా. ఈ 2 అక్షరాల్లోని ఈ లగ అనే గణానికి వగణం అని కూడా పేరు. అలా ఈ గల అనే దానికి హగణం అని కూడా పేరు. లగాని వగణం అని పిలుస్తారు, గలాని హగణం అని కూడా పిలుస్తారు. ఇప్పుడు ఏంటి? ఈ 4 అక్షరాల గణాల వరకు తెలుసుకున్నాం. తర్వాత మనం కొత్తగా తెలుసుకోవాల్సిన ఇంకేంటి? సూర్యగణాలు, ఇంద్రగణాలు తెలుసుకోవాలన్నమాట. సూర్యగణాలు, ఇంద్రగణాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం సూర్యగణాలు, ఇంద్రగణాల గురించి తెలుసుకుందాం. ఇక్కడ గణభేదములు అని రాసుకోవచ్చు. ఒకటేంటి? సూర్యగణములు, 2 ఇంద్రగణములు, 3 చంద్రగణములు. సూర్యగణములు, ఈ సూర్యగణాలు 2. అవి 1 నగణం. నగణం అంటే దానికి ఏంటి? ఇలా. రెండోది గల లేక హగణం. అంటే ఇదన్నమాట, గల లేక హగణం. ఇక్కడ కావాలంటే మీరు రమణ అని రాసుకోవచ్చు, రామ అని రాయొచ్చు. రాయనా? ఇక్కడే రాద్దాం. ఇప్పుడు ఇంద్రగణములు ఎన్ని? 6. అవి ఏంటంటే నల, నగ, సల, భరత. నల అంటే ఏమని చెప్పుకున్నాం? నగణము ప్లస్ లఘువు కదా. నగ అంటే నగణము ప్లస్ గురువు కదా. సల అంటే సగణము ప్లస్ లఘువు కదా. ఆది గురువు భగణం కదా. మధ్య లఘు రగణం కదా. అంత్యలఘు తగణం కదా. నల, నగ, సల, భరతలను మనం ఇంద్రగణములు అంటాం. నల అంటే ఇక్కడ మనం ఏమి రాసుకోవచ్చు? అసురులు. ఇక్కడ వనజాక్షి, లేకపోతే ఇందాకేం రాసుకున్నాం మనం? అతనికిన్, అదే రాసేయచ్చు. ఇక్కడ రాసుకోవచ్చు మీరు జలజాక్షి, వనజాక్షి రాసుకోవచ్చు. ఇక్కడ ఆది గురువు రాఘవ రాయొచ్చు. ఇక్కడ రాధిక రాయొచ్చు. ఇక్కడ ఏమి రాయొచ్చు? రాధిక, రావేల రాయొచ్చు. ఇవేటి? ఇంద్రగణం. ఇలాగ మనకి ఏ పేరైనా రాసుకోవచ్చు. కరెక్ట్ గురువులు సరిగా ఉన్నాయా లేదా చూసుకుంటే మనం ఏదైనా రాయొచ్చు. ఇక్కడ సూర్యగణాలు, ఇంద్రగణాలు అయిపోయి, చంద్రగణాలు 52 ఉంటాయి. అవి కళాశాల స్థాయి వాళ్ళకి చెప్పడానికి పనికొస్తాయి.
సాధారణంగా వృత్త పద్యాలన్నీ కూడా 3 అక్షరాల గణాలతో ఉంటాయి. జాతులు ఉపజాతులు ఏముంటాయి? ఏకాక్షర గణాలు, 2 అక్షరాల గణాలు, 3 అక్షరాల గణాలు, 4 అక్షరాల గణాలు అన్నీ కలిపి ఉంటాయి. ఇక్కడ గణాల యొక్క లెక్కింపే ఉంటుంది. ఖచ్చితంగా ఇవే గణాలు రావాలని ఉండదు. ఇప్పుడు అర్థమైంది కదా గణాలు ఎన్ని రకాలు, అవి ఏవి? సూర్యగణాలు 2 రకాలు, అవి ఏమిటి? హగణము, నగణము. ఇంద్రగణాలు 6, అవేంటి? నల, నగ, సల, భరతలు. చంద్రగణాలు 52, అవి ఇప్పుడు అప్రస్తుతం. అంటే ఈ వీడియోలో మీరు ఏం తెలుసుకున్నారు? గణాలు ఎన్ని రకాలు, అవి ఏంటో తెలుసుకున్నారు. ఇప్పటివరకు నేను చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.